రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టలో కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5న అంకురార్పణతో జగదభిరాముని బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 6న ధ్వజారోహణం, 10న గరుడ వాహన సేవ, 11న సీతారాముల కళ్యాణ మహోత్సవం, 12న రథోత్సవం, 14న పూర్ణాహుతి, 15న 30 రకాల పుష్ప మాలికలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది టీటీడీ. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. జానకీరాముల పరిణయ ఘట్టం నిర్వహణకు అవసరమైన 100 కిలోల ముత్యాలను దాతల ద్వారా సేకరిస్తోంది టీటీడీ. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టలో కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5న అంకురార్పణతో జగదభిరాముని బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 6న ధ్వజారోహణం, 10న గరుడ వాహన సేవ, 11న సీతారాముల కళ్యాణ మహోత్సవం, 12న రథోత్సవం, 14న పూర్ణాహుతి, 15న 30 రకాల పుష్ప మాలికలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది టీటీడీ. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. జానకీరాముల పరిణయ ఘట్టం నిర్వహణకు అవసరమైన 100 కిలోల ముత్యాలను దాతల ద్వారా సేకరిస్తోంది టీటీడీ.